ఇండియాలో సాఫ్ట్వేర్ ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి. చాలా విచిత్రంగా ఉందిలే కానీ రీసెంట్గా ఒక సర్వే చేసింది. న్యూ సర్వే బై డేటింగ్ ప్లాట్ఫామ్ యాస్లే మ్యాడిసన్ అనే ప్లాట్ఫామ్ దీని మీద సర్వే చేస్తే ప్రపంచంలోనే ర్యాంక్ నెంబర్ 2 ఏం సాధించామరా అంటే ఇల్లీగల్ అఫైర్స్లో ఇంకా నెంబర్ 1 స్థానంలో మెక్సికన్ ఉంది. నాకు తెలిసి అమెరికాను కూడా దాటేసాము. మనం అమెరికాను దాటేసాము, అన్ని కంట్రీస్ని దాటేసాము. ఓకే, నెంబర్ 2లో ఉన్నాం ప్రజెంట్. సో ఏ రకంగా సాఫ్ట్వేర్లో ఇల్లీగల్ అఫైర్స్ పెరుగుతూ ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఎంత పెరిగిపోతూ ఉన్నాయి. రీసెంట్గా కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడుతూ అపోహ, ఐ డోంట్ నో ఇది నిజమా కాదా అనేది నేను కూడా చెప్పలేను. అమ్మాయిలకి ఈజీగా ప్రమోషన్లు వచ్చేస్తాయి, అమ్మాయిలకి ఈజీగా ఇంక్రిమెంట్లు వచ్చేస్తాయి, అమ్మాయిలు లే ఆఫ్లో అమ్మాయిలకి జాబులు చాలా తక్కువ పోతాయి, అబ్బాయిలకి ఎక్కువ పోతూ ఉన్నాయి. ప్రమోషన్లు కూడా అబ్బాయిలకి అసలు రావట్లేదు. కష్టపడేది మొత్తం అబ్బాయిలు, కానీ కొంతమంది అమ్మాయిలు, అందరూ కాదు, కొంతమంది నిజంగా చాలా కష్టపడే అమ్మాయిలు ఉంటారు. కానీ కొంతమంది అమ్మాయిలు పని చేయకుండానే కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ద్వారా లేకపోతే ఇంకోటో ఎవరినో వాళ్ళనో వీళ్ళనో లైన్లో పెట్టుకొని చేస్తున్నారు అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇది ఎంతవరకు నిజం అనేది మన కళ్ళతో మనం చూడలేదు, మన సర్వే చేయలేదు కాబట్టి మనకు తెలియదు. అయితే ఇక్కడున్న విషయంలో ఈ న్యూ సర్వే బై డేటింగ్ ప్లాట్ఫామ్ యాస్లే మ్యాడిసన్ ఇల్లీగల్ అఫైర్స్ అంటే ఇండియాలో అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, ఓవరాల్గా కార్పొరేట్ అఫైర్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. నెంబర్ 2లో ఉంది, నెంబర్ 1లో మెక్సికన్ ఉంది అనేది దీనికి సంబంధించిన ఈ రిపోర్ట్ వచ్చింది. అయితే ఇక్కడే విషయం ఫైనల్గా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ చాలా మారాయి. ఎస్పెషల్లీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇంకా ఎక్కువ కష్టపడాలి. ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న జనరేషన్లో కష్టాలన్నీ అబ్బాయిలకే. దిస్ ఈజ్ ద రియాలిటీ. ఆట ఆడేసుకుంటున్నారు, అది ఎవరికి అంటే అర్థం కాదు. ఇప్పుడు ప్రజెంట్ నలుగుతున్న వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. 23-24 వన్స్ బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత అసలు అబ్బాయిలు డబ్బున్నా లేకపోయినా, జాబ్ ఉన్నా లేకపోయినా, ఎలా ఉన్నా కానీ, పెళ్ళైనా కాకపోయినా అబ్బాయి అంటేనే విపరీతంగా కష్టాలు పెరుగుతున్నాయి. అన్నింటిని తట్టుకొని నిలబడడానికి రెడీగా ఉండండి. ఈ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో చాలా క్లారిటీగా ఇలాంటి అఫైర్స్ మీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కానీ మీ ఎవరన్నా పెట్టుకుంటే, సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి అబ్బాయికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే దండం పెట్టి వదిలించుకోండి అందరితోటి. ఎందుకంటే రీసెంట్గా చాలా కుక్కర్లో పెట్టడం, చంపేసి హనీమూన్కి తీసుకువెళ్ళి చంపేయడము, డ్రమ్ములో పెట్టడము ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన చేతిలో లేనిది మనం ఏం చేయలేం. ఓకే, థ్యాంక్ యూ.